నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం సీతారాముల జీవితం మానవాళికి ఆదర్శం మార్గాని ఎస్టేట్స్ లో వైభవంగా సీతారాముల కళ్యాణం పేపర్ మిల్లు కార్మికుల వేతన ఒప్పందం చేయాలి 11న నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు ఆదిరెడ్డి వెల్లడి శ్యామలానగర్ రామాలయంలో సీతారాముల కళ్యాణం భారీగా తరలివచ్చిన భక్తులకు పానకం పులిహోర వితరణ శ్రీ షిరిడి సాయి రామ మందిర్లో ఘనంగా కళ్యాణ మహోత్సవం 10,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన బీసీవై పార్టీ రూరల్ అభ్యర్థిగా దుగ్గిరాల శ్రీదేవి 2 రోజుల్లో నామినేషన్ వేస్తానని వెల్లడి శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఎంపీ భరత్ ఆయన సతీమణి మోనా పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ క్రతువు ఘనంగా జరిపించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని ఎంపీ దంపతులచే నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, మహిళా నాయకులు తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించి పండితుల చేతుల మీదుగా కళ్యాణ తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ లోకానికి శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవి చరిత్ర ఆదర్శమని అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి, శ్రీ సీతారామ కళ్యాణం, కొన్ని చోట్ల శ్రీరామ పట్టాభిషేకం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారన్నారు. సీతారాముల కళ్యాణం అంటే మానవాళికి నిజమైన పండుగ అని, లోక కళ్యాణానికి సంకేతంగా భావిస్తారన్నారు. లోక క్షేమకారకం కావాలన్న శుభ సంకల్పంతో ఏటా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని మా కుటుంబం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాజమండ్రి నగరవాసులు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ శ్రీరామచంద్ర ప్రభువును ప్రార్థిస్తూ వేద పండితుల సమక్షంలో ఈ కళ్యాణాన్ని మా తల్లిదండ్రులు, మా దంపతులు పీటలపై కూర్చుని చేసినట్లు తెలిపారు. లోక కళ్యాణార్థం సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా సీతారాముల కళ్యాణం చూసి తరించి కళ్యాణాల్లో పాల్గొని మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటాం. సీతారాములది పవిత్ర బంధం. ఆ పవిత్ర బంధాన్ని మనం అందరం కూడా అనుసరించాలి. వారి యొక్క సిద్ధాంతంలో, వారి యొక్క నడవడికలో మనం అందరం కూడా ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి సీతారాముల యొక్క పవిత్ర బంధము తరతరాలకి మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఒక ఆదర్శం. ఇది ఆదర్శమే కాదు, ఈ ఆదర్శంతో పాటు మనం అందరం కూడా మానవాళి అందరూ కూడా సీతారాముల యొక్క అడుగుజాడల్లో నడవాలి అని సందర్భంగా తెలియపరుస్తూ రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ ఎంపీ ఆఫీస్ గ్రౌండ్స్ లో మరి మేమంతా కూడా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది. పేపర్ మిల్లు కార్మికులకు కొత్త అగ్రిమెంట్ చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా చేస్తున్న ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తిలక్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 ఏళ్లకు పైగా కొత్త వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం జాప్యం చేయడం సరికాదని హితవు పలికారు. ఒప్పందం చేయాలని అడిగితే ఈ అంశం కోర్టులో ఉందని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. రోజుకు 2 కోట్ల రూపాయల లాభం గడించే పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికుల న్యాయమైన వేతన ఒప్పందం విషయంలో దాటవేత వైఖరి అవలంబించడం సరికాదన్నారు. ఎంపీ మార్గాని భరత్రాం యాజమాన్యం కొమ్ము కాస్తూ కార్మిక ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు తన అనుచరుడు ప్రవీణ్ను వాడుతున్నారని కార్మికులు చెబుతున్నారని విమర్శించారు. ఏం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటనలో ఓట్లడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. 120 కోట్లు తెచ్చామని భరత్ చెబుతున్నారని, కానీ 5 కోట్లకు మించి రాలేదని అధికారులు చెబుతున్నారన్నారు. తాను గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ఆదిరెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులు వర్రె శ్రీనివాసరావు, రెడ్డి మణేశ్వరరావు, ఇన్నమూరి దీపు, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ పాల్గొన్నారు. 2020 ఇది 24 సంవత్సరాలుగా అగ్రిమెంట్ అనేది అవ్వాల. గతంలో మీరు చూసినట్లయితే తెలుగుదేశం హయాంలో మంచి అగ్రిమెంట్ చేసాం, కార్మికులకి మంచి అగ్రిమెంట్ చేసాం. ఈరోజు అగ్రిమెంట్ కాకపోవడానికి గల కారణాలు ఏంటని అక్కడ అడిగితే ఆ కార్మిక సంఘాలు చెప్పేది ఏంటంటే ఎంపీ భరత్రాం యాజమాన్యం ఒక కొమ్ము కాసి కార్మిక ఉద్యమాన్ని
అణిచివేతకి కారణం అవుతా ఉన్నాడనేది వాళ్ళ తాలూకు ఆవేదన. అది వాస్తవంగా కనబడే విధంగా ఈ రోజున సంఘాలందరూ ఐక్యతగా ఉంటా ఉంటే వాళ్ళలో ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ఎంపీ భర్తరామ్ అనుచరులు కొంతమంది ఏదైతే కార్మిక నాయకులుగా చలామణి అవుతా ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళని ఐక్యత లేకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళే వాపోతూ ఉన్నారు. మేము టీడీపీగా ఆ కార్మిక పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ ఉన్నాం. మరి ఇన్ని రోజులు మీరు వెళ్ళలేదేంటని అడుగుతూ ఉన్నారు కొంతమంది. ఆ యొక్క కార్మిక ఉద్యమం ఏదైతే ఉందో అది ఏ విధమైన రాజకీయ కోణంలో కూడా వెళ్ళకూడదని, ఆ కార్మికులు ఏదైతే చేస్తూ ఉన్నారో యాజమాన్యం స్పందించాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలని ఈ కార్మిక శాఖ వారికి తెలియచేయడం జరిగింది. యాజమాన్యంతో కూడా పలు దఫాలు మాట్లాడడం జరిగింది. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి ఎక్కడ దూరంగా లేదు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు కార్మికులకి తెలియజేస్తూ ఉన్నాం. రేపటి రోజున నామినేషన్ కార్యక్రమం ఉంది నాది. రేపు ఉదయం 9 గంటల నుంచి తిలక్ రోడ్ బాబాగూడి మీదుగా బైక్ ర్యాలీగా అశోక థియేటర్కి వెళ్ళి అశోక థియేటర్ దగ్గర తెలుగుదేశం, బీజేపీ, జనసేన క్యాడర్ వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. కోడ్ ఉంది, అందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. మీరు దాన్ని గౌరవించి అనుసరించాలని చెప్పినా అభిమానానికి హద్దులు అనేది ఉండదు. మనం చెప్తే మాత్రం ఆగే పరిస్థితులు లేవు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితోటి అడుగు వేస్తూ ఆజాద్ చౌక్, దేవి చౌక్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటారు కాబట్టి నామినేషన్ పేపర్స్ దాఖలు చేయాలని నిన్నే పెద్దలందరూ కూడా నిర్ణయించి రూట్ మ్యాప్ వేసుకొని కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఆ పందికొక్కులు ఎవరో మనకు తెలుసు. ఆవు భూముల్లో మెక్కేశారు. మన కానవరం అక్కడ భూముల్లోని మీకు రైతుని మీడియా సాక్షిగా చెప్పించాం. ఎకరం 1,00,000 ఇవ్వాలని చెప్పాడు. రైతే చెప్పాడు 7 లక్షలు, ఎకరానికి 7 లక్షలు. ఎన్ని ఎకరాలు సేకరించారు ఇంటూ 7 లక్షలు మీరే లెక్కేసుకోవచ్చు. ఆవు భూమి అనేది తెలుసు. ఇసుక ఇవన్నీ కలుపుకుంటే ఒక 900 కోట్లు పందికొక్కుల్లా మేసేశారు. వీళ్ళ కోసం మీరు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు అని అంటే మీకు ఆశ్చర్యంగా అనిపించట్లేదు ముఖ్యమంత్రి గారు? ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. స్థానిక శ్యామలానగర్ రామాలయం సెంటర్లో శ్రీ సీతారాముల 50వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి, అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పానకం, పులిహోర పంపిణీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు పంచామృత అభిషేకం, 8 గంటలకు స్వామివారి ఊరేగింపు, 11:55 గంటలకు కళ్యాణ క్రతువులు వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ నెల 21వ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. రామాలయం జంక్షన్లో ఉన్న రామాలయంలో ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు యాళ్ల సురేష్ బాబు, గుత్తుల జయకృష్ణ, మానే సూర్యచంద్రరావు, మిరియాల శ్రీనివాస్, మామిడి రమణ, దంగేటి వెంకటరమణ, ఎర్రంశెట్టి నాగరాజు, కాగితపు మురళీకృష్ణ, మామిడి కోటేశ్వరరావు, సూరంపూడి దుర్గారావు, పొన్నగంటి నాగరాజు, పుట్ట సాయిబాబు, కందికొండ అనంతరావు సభ్యులు పాల్గొన్నారు. పుణ్యఫల అవాప్యని రాజాధి రాజ అనుభూయాత్ తతః. వెళ్ళిపోయిందమ్మా, విడిచిపెట్టేసేయండి. శ్రీలక్ష్మి 2 అక్షరాలు వేయండి పాదుకుల మీద. శ్రీలక్ష్మి పాదుకుని కడగండి. భక్తులు మాయించుకున్నామా. శుభాభ్యాం మహాభాగ్యం నమస్కారం. ఆవిడ పోయారు, మీరు కడగాలి. స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామమందిర్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. 12:32 గంటలకు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ క్రతువును జరిపించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్లో శ్రీ షిరిడి సాయి రామమందిర్లో బుధవారం ఉదయం 4:30 గంటలకు స్వామివారికి పంచామృతాలు, పళ్ల రసాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వామివారి పల్లకీ ఊరేగింపు సేవ అనంతరం మధ్యాహ్నం 12:32 గంటలకు కొండా శివశ్రీనివాస్, విశాలాక్షి దంపతుల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం మధ్యాహ్నం 11:30 గంటల నుంచి
భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్వయంగా భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఆ శ్రీరాముడి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని కోరి ప్రార్థించారు. సుమారు 10,000 మంది భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సెక్రటరీ రామరాజు సభ్యులు పర్యవేక్షించారు. బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత యువజన చైతన్య పార్టీ తరపున రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు అభ్యర్థి దుగ్గిరాల శ్రీదేవి వెల్లడించారు. స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. తూర్పు రైల్వే స్టేషన్ సమీపంలోని తన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతూ తమ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. ముఖ్యంగా యువతకు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తామని, విలువలతో కూడిన విద్య అందిస్తామని, ప్రతి రైతుకు అండగా నిలిచి వ్యవసాయం పండుగ అని నిరూపించేందుకు తమ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆయన ఇప్పటికే మెగా జాబ్ మేళా నిర్వహించి యువతకు 50,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేలా చేశారన్నారు. రూరల్ నియోజకవర్గంలో ప్రతి సమస్యపై తనకు అవగాహన ఉందని, వర్షం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం, కాలువల నిర్మాణం, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతి రైతుకు ఉచితంగా ఒక ఆవును ఇస్తామని మేనిఫెస్టోలో ఉందన్నారు. ఈ నెల 19 లేదా 20న నామినేషన్ వేస్తామని చెప్పారు. ఇప్పటికే ఉన్న పార్టీలతో విసిగిపోయిన ప్రజలు చెరుకు రైతు గుర్తుపై పోటీ చేస్తున్న తనను ఆదరించి గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీదేవి దుగ్గిరాల, నేను భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు స్థాపించిన పార్టీ అండి. ఈ రామచంద్ర యాదవ్ గారు స్థాపించిన పార్టీలో నాకు రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం జరిగిందండి. నేను మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని అంశాలని తీసుకొని ఆ అంశాల మీద ప్రజలందరికీ అవగాహన కల్పించి మేము కనుక మా నాయకుడు అధికారంలోకి వచ్చి మేము కనుక అధికారంలోకి వస్తే ప్రజలందరికీ పడుతున్న కష్ట నష్టాలు అన్నీ కూడా తీర్చడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాము. అలాగే ఇక్కడ రూరల్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా రూరల్లోనే గత 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను కాబట్టి. సో మురుగునీటి సమస్య కానీ, పారిశుద్ధం కానీ, అలాగే రోడ్డు, ఇలా ఇంకా చాలా రకాలైన సమస్యలు ఉన్నాయండి ఈ రూరల్లో. సో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని అనుకుంటున్నాను. నేను నామినేషన్ 19 కానీ 20 కానీ అనుకుంటున్నాను. బీసీవై పార్టీ గుర్తు చెరుకు రైతు అండి. చెరుకు రైతుకి ఓటేసి బీసీవై పార్టీని గెలిపిస్తే ఈ రాజమండ్రి రూరల్లో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి మా వంతు కృషి చేస్తాము. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట రావిచెట్టు జంక్షన్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుముహూర్తంలో వేదమంత్రాల నడుమ భారీ ఎత్తున తరలివచ్చిన భక్తజనం వీక్షిస్తుండగా బుధవారం కొడవళ్ల సురేంద్ర, తులసి దంపతుల చేతుల మీదుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. వేద మంత్రాలు మార్మోగగా భక్తులందరూ ఆనంద పారవస్యంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం సుమారు 5,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం వద్ద పానకం, పులిహోర పంపిణీ చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బొప్పన సుబ్బారావు, కొడవళ్ల సత్తిపండు, కొడవళ్ల జనార్దన్, బొప్పన సూర్యం, కుప్పాల వీరబాబు, ఇంటి తాతాజీ, కొడవళ్ల చక్రయ్య, సోము నరేష్, సోము రాంబాబు, బొప్పన అప్పారావు, సోమ వినాయక్, గ్రామ పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. స్థానిక విఎల్పురం తెలుకుల చెరువు పార్కు వద్ద శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిటీ గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ పిడిరగొయ్యి మాజీ సర్పంచ్ నరవ గోపాలకృష్ణ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా సిటీ గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విఎల్పురం తెలికుల చెరువు వద్ద వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ మంచినీరు వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో గాండ్ల తెలికులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సిటీ గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు విశ్రాంత పోలీస్ అధికారి చిప్పాడ రుద్రబాబు పుణ్య దంపతుల ట్రస్ట్ ఆధ్వర్యంలో చిప్పాడ పెద్ద అప్పారావు అప్పల నరసమ్మ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా పానకం పులిహోర వితరణ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వసాది సత్యనారాయణ, సెక్రటరీ దూది రాము, నాయకులు నరవ అనంతం, మురపాక వీరభద్రరావు, సింగవరపు వీరబాబు, మురపాక రామకృష్ణ, అంబటి ఉమ, అంబటి గోపాలకృష్ణ, త్రినాథ్, చిప్పాడ ఆనంద్, హైమావతి, దేవి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈ చలివేంద్రం ప్రతి సంవత్సరం కూడా రాజమహేంద్రవరం సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కమిటీ ద్వారా ప్రెసిడెంట్గా వసాది సత్యనారాయణ గారు, అలాగే సెక్రటరీగా దూది రాము గారు, వీరి ఆర్గనైజేషన్లో కమిటీ మొత్తం మరి రాజమహేంద్రవరంలో ఎక్కడ కనీవిని ఎరిగినటువంటి లాస్ట్ ఇయర్ అయితే 72 రోజులు, అంతకుముందు సంవత్సరం అయితే 70 రోజులు ప్రతిరోజు కూడా మజ్జిగతో వాటర్ కూడా కలిపి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మరి ప్రారంభించడం జరిగింది. అలాగే పానకం, పులిహార, మజ్జిగతో వితరణ జరగడం చేస్తున్నాం. మరి కాబట్టి మరి ఎక్కడ కూడా జరగని విధంగా ప్రతిరోజు జరిపే విధంగా మా కమిటీ మరి అహర్నిశలు ప్రతిరోజు ఇక్కడ ఉండి కమిటీ వారంతా కూడా మరి వెళ్ళే పాఠశాలకి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి పాఠశాలలందరికీ కూడా మంచి అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రాన్ని మరి ప్రారంభించి ఈ రోజున మరి లాస్ట్ వరకు కూడా ఏ రోజు గ్యాప్ లేకుండా జరుగుతుంది. తప్పకుండా పాఠశాలలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజమహేంద్రవరం వీరభద్రపురంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త వారాది ఆంజనేయులు, లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా వేద మంత్రాలతో కళ్యాణ క్రతువును ఘనంగా జరిపించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని 21వ వార్షికోత్సవ శ్రీ కోదండ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని బుధవారం ఉదయం 11:45 ఆలయం వద్ద నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ అర్చకులు చక్రవర్తుల రవికుమార్ పర్యవేక్షణలో వారాది ఆంజనేయులు, లక్ష్మీ దంపతులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. నగర ప్రముఖులు గన్ని కృష్ణ, ఆదిరెడ్డి వాసు, పంతం కొండలరావు తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు వారాది నాగబాబు, వారాది హనుమంతరావు, బండారు సత్యబాబు, నిముషకవి వెంకటేష్, వారాది ప్రసాద్, టేకి శంకర్, వారాది కృష్ణ, నాగబాబు, వారాది రాజు, వారాది హరి, చక్కా నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, పువ్వాడ నాగబాబు, వారాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు. స్థానిక లలితానగర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద శ్రీరామనవమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిగింది. లలితానగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన కళ్యాణ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేద పండితులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. స్థానిక పెద్దలు, పలువురు రాజకీయ పార్టీల నాయకులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు తరలిరావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.
సంపూర్ణ మద్య నిషేధం అమలు మాట మరిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళా నాయకురాళ్లు డిమాండ్ చేశారు. మద్యంపై వచ్చే ఆదాయం రుచిమరిగిన జగన్ జే బ్రాండ్ నాసిరకం మద్యంతో ఎంతో మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచారని దుయ్యబట్టారు. నగర టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తానని మాట ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు ఆ మాట మరిచి నాలుక మడత వేశారని మండిపడ్డారు. మాట తప్పి మడమ తిప్పిన జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని నిలదీశారు. గురువారం రాజమండ్రి ప్రచారానికి వస్తున్న జగన్ రెడ్డి ముందు మహిళలకు క్షమాపణలు చెప్పి తనకు చేత కాలేదని తప్పును బహిరంగంగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ మహిళా నాయకులు ద్వారా పార్వతీ సుందరి, తురకల నిర్మల, ఈశ్వరి, మీసాల నాగమణి, కానేటి కృపామణి పాల్గొన్నారు. 2019లో మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మద్యం విచ్చలవిడిగా అమ్ముతూ సీపీ బ్రాండ్గా తయారు చేసి మరి దాని మీద ఆదాయాన్ని మెక్కుతూ ఈరోజు మహిళల యొక్క తాలిబొట్టు తెంపుతూ ఎన్నో కుటుంబాలని నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జిల్లాలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి ఈరోజు మా మహిళలందరికీ, రాష్ట్ర మహిళలందరికీ క్షమార్పణ చెప్పి ఈ తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టాలని సభలో ఒప్పుకోవాలి. నేను చెయ్యలేకపోయానమ్మా, మీ తాళిబెట్టలు తెంచాను అని క్షమార్పణ చెప్పి అడుగు పెట్టాలని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీపీ బ్యాండ్లో ఈరోజు ఒక సోదరుడు చెప్పాడు, మందు తాగటానికి బ్రాందీ షాప్కి వెళ్తే అందరూ హిందీ వాళ్ళు ఉన్నారంట. కారణం ఏంటి? ప్రజలందరూ కూడా సీపీ బ్యాండ్ తాగి ఒళ్ళు సేకొచ్చి పనిలోనికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హిందీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పనిలో పెట్టుకోవడం జరుగుతుంది, వ్యాపారస్తులు అందరూ కూడా. మరి ఈరోజు ఏమీ చేయకుండా నీకు జనాల్లోకి వచ్చి మరి ఓటు అడగటానికి నీకు అర్హత లేదు. శ్రీరామనవమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్యాపురం మూలగొయ్యి శ్రీరామాలయంలో డాక్టర్ అనసూరి శ్రీనివాసులు, డాక్టర్ అనసూరి పద్మలత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీరామాలయంలో బుధవారం మధ్యాహ్నం 12:26 గంటలకు గార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీ నాగ వెంకట రత్నమాల దంపతుల చేతుల మీదుగా వేద పండితులు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. భక్తులకు పులిహోర, పానకం పంపిణీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్షన్ కూడా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పలు ప్రాంతాల్లో ఆలయాలను దర్శించుకుని కళ్యాణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సీతంపేట రామాలయం, ఇన్నీసుపేట రామాలయం, సారంగధర మెట్ట రామాలయం, శ్రీరామ్ నగర్ సాయిగుడి, పాత సిటీఆర్ఐ వద్దనున్న ఆంజనేయ స్వామాలయం, లలితానగర్ శ్రీకృష్ణుడి ఆలయంలో టీకే విశ్వేశ్వరరెడ్డి పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. భక్తులందరిపైన ఆ శ్రీరాముడి దయ, కరుణా కటాక్షాలు ఉండాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్లో శ్రీ సీతారాముల ఆలయం వద్ద శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆళ్లాడ రాజేశ్వరరావు, సురేఖ, విన్నకోట రాజేష్, శివాంబిక దంపతుల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు.
ఈ కార్యక్రమంలో నారాయణపురం, వెంకటరామయ్య నగర్, గోపాల్ నగర్ తదితర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించి పులకించారు. సీతారాముల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదం, పానకం వితరణ జరిగింది. 9 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద చలువ పందిళ్లు వేసి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఐదు పేరెంట్ ఎవరో ఒకరు రండి, ఎవరో ఒకరు త్వరగా రావాలి. ప్రసాదం శిరసా గృహ్ణామి స్థాపయామి పూజయామి. చంద్రోయం పరవేరం మహంతం చంద్రచంద్రావృగదేవస్వాత్ బ్రహ్మాదేవానాం పదవే కవీనాం నైరుత్తానాం మహిషానగానాం క్షీరాగర్థానాయ స్వజనపరాత్రం పూర్ణందభాది భవత్యాభానీతి స్థానిక తాడితోట స్టేట్ బ్యాంకు వీధిలో కటాయి బిల్డింగ్స్ వద్దనున్న శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 10:50 రొక్కం మాధవరావు, ద్రాక్షవేణి దంపతుల చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం జరిగింది. తాడితోట శ్రీ సిద్ధి వినాయక షిరిడి సాయి సీతారామాలయం మందిరంలో జరిగిన స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులకు పెద్ద ఎత్తున పులిహోర, పానకం పంపిణీ కార్యక్రమం జరిగింది. వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ప్రతినిధులు సూరంపూడి శ్రీహరి, రామినేని మస్తాన్ చౌదరి, రొంగల కమలాకర్, గుత్తుల రామచంద్రరావు, గరగా ప్రసాద్, కె ప్రసాద్, పిల్లి సత్యనారాయణ, గుత్తుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బోడ వెంకట ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రుద్రరాజు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మద్దతుగా నిలవాలని, హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రుద్రరాజు కోరారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మహిళలు మాట్లాడుతూ కాంగ్రెస్ రావాలి, మా ఇంట వెలుగు కావాలి అని ఆకాంక్షించారు. గతంలో కాంగ్రెస్ మాకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం వల్లనే మా జీవితాలు బాగున్నాయని, ఈ ప్రభుత్వం వచ్చాక నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు వల్ల బతుకు భారం అయ్యిందని పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తేనే మాలాంటి మధ్యతరగతి వాళ్లకు మనుగడ ఉంటుందని, అది మీతోనే సాధ్యమవుతుందని, తాము కాంగ్రెస్కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు శ్రీనివాస్, కాటం రవి, బెజవాడ రంగ, లీలావతి, చింతాడ వెంకటేశ్వరరావు, బత్తిన చంద్రరావు, విజయలక్ష్మి, బిల్డర్ బాబీ, శెట్టి ప్రతాప్, తారకేష్, పవన్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపేట వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా నేను అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వెంకట గారు, మా పార్టీ పెద్దలందరూ కలిసి ప్రచారం చేస్తున్నాం. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన, మంచి ప్రజాస్పందన ఉంది. ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నారు. ప్రధానంగా కళాకారులకు రావాల్సినటువంటి పెన్షన్ కానీ, అనేకమైనటువంటి పెన్షన్స్ కానీ రాలేదు. ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా మార్పు కావాలి, వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తామని చెప్పడం జరిగింది. సో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ఈ రాజమండ్రి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనందరికీ తెలుసు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి కానీ, వీళ్ళందరూ కూడా కలిసి ఒకటే తానులోని గుడ్డలుగా ఉన్నటువంటి పరిస్థితి. కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థి కానీ, వాళ్ళిద్దరూ కూడా ఎంపీగా గెలిస్తే వాళ్ళిద్దరూ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీకే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల గొంతుగా, ప్రజల గొంతుగా నాలాంటి అభ్యర్థిని పార్లమెంట్కి, ఇక్కడి నుంచి శాసనసభకు వెంకట గారిని గెలిపిస్తే ప్రశ్నించేటువంటి గొంతుగా ఉండి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సివిక్ కమ్యూనిటీస్కి సంబంధించి నగరంలో ప్రధానమైనటువంటి సంస్థ డ్రైనేజ్ సంస్థ. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం, ఓపెన్ డ్రైన్ ఉండడం మూలాన చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయడం కానీ, నగరాన్ని సుందరీకరణ చేయడం కానీ, నగరంలో వర్షం వచ్చినప్పుడు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితిలో దీనికి అవుట్లెట్లను ఏర్పాటు చేయడంలో కానీ, వీటన్నింటిలో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా
పోరాటం చేస్తుంది. ఇటు పార్లమెంట్లోని ఇటు అసెంబ్లీలోని ప్రజల పక్షాన నుండి ప్రజల గొంతుగా ఉండి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు మా పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు గారి సారథ్యంలో రాజమండ్రిలోని కొత్తపేట సోవాలంగూడి రోడ్డు సంబంధించిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అనేక మంది మహిళలు వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా మా రుద్రరాజు గారికి తెలియపరచడం, ముఖ్యంగా ఇళ్ల సమస్య ముఖ్యంగా ఉందని, అద్దెలు కట్టుకోలేకపోతున్నామని, జీవనోపాధి కాంగ్రెస్ పార్టీ టైంలోనే బాగుందని, ఇవాళ ధరలు పెరిగిపోవడం, నిత్యావసరాలు పెరిగిపోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాకు రుద్రరాజు గారికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి వితంతుకు కానీ మా మహిళలకు కానీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపమని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతారాముల జీవితం మానవాళికి ఆదర్శం. మార్గాని ఎస్టేట్స్ లో వైభవంగా సీతారాముల కళ్యాణం. పేపర్ మిల్లు కార్మికుల వేతన ఒప్పందం చేయాలి. 11న నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు ఆదిరెడ్డి వెల్లడి. శ్యామలా నగర్ రామాలయంలో సీతారాముల కళ్యాణం. భారీగా తరలివచ్చిన భక్తులకు పానకం, పులిహోర వితరణ. శ్రీ షిరిడి సాయి రామ మందిర్లో ఘనంగా కళ్యాణ మహోత్సవం. 10,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన. బీసీవై పార్టీ రూరల్ అభ్యర్థిగా దుగ్గిరాల శ్రీదేవి 2 రోజుల్లో నామినేషన్ వేస్తానని వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.